అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా की జై. సో గత వారం ఒక 2 పారాగ్రాఫ్స్ చదువుకున్నామండి. అయితే దాని మీద కొంత డిస్కషన్ చేద్దామని అనుకున్నాం. సో దానికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే మనం చేసి నెక్స్ట్ దానికి మూవ్ అవుదామండి. రజు గారు, ఇంకా లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి మిగిలిపోయింది కదండి అందులో ఈ చాప్టర్లో. ఒక పేరా ఉందండి 93.2, అయితే 93.1 కంప్లీట్ అయింది. అవునండి, 93.1 అయింది. అయితే 93.1 నేను ఒకసారి సమాప్తిస్తాను లాస్ట్ వీక్ ది, బికాస్ పర్ఫెక్ట్ గా డెలివరీ కాలేదు. అండ్ దెన్ 93.2 కంటిన్యూ చేయండి. ఓకే. లాస్ట్ టైం జై బాబా, లాస్ట్ టైం మనం చదివింది సర్వీస్ ఆఫ్టర్ రియలైజేషన్. అంటే భగవద్ అనుభవాన్ని పొందిన తర్వాత ఒక వ్యక్తి చేసినటువంటి సేవ ఎలా ఉంటుంది అని అంటే, అతని తాలూకా ట్రూ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్, అతని తాలూకా స్వస్వరూపం యొక్క స్వభావాన్ని చాలా సహజ సిద్ధంగా వ్యక్తీకరించడమే అతను చేసేటటువంటి సేవ అనేది బాబా చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా అనిపించింది నాకు. ఏదో సాధించాలని అతను చేయడు, చాలా చాలా సహజ సిద్ధంగా అతను సర్వీస్ చేయటం అనేది ఉంటుంది అనేది బాబా చెప్తున్నారు. ఎవరు గాడ్ రియలైజేషన్ పొందినటువంటి వ్యక్తి చేసేటటువంటి సేవ. దానికి ఎగ్జాంపుల్ గా సూర్యుడు ఎలా అయితే న్యాచురల్ గా ఉదయిస్తాడో, ప్రకాశిస్తాడో, ఆ ప్రకాశించడం అనేది చాలా న్యాచురల్ గా ఉంటుంది, ఏదో ఆశించి చెయ్యటం. ఆ చేయటం ద్వారా సృష్టిలో ఉండేటటువంటి చాలా రూపాలకి అతని అడ్వాంటేజెస్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే విధంగా గాడ్ రియలైజేషన్ పొందినటువంటి వ్యక్తి చేసేటటువంటి సర్వీస్ కూడా సృష్టిలో ఎలాంటి ఇబ్బందిని కలుగు చేయకపోగా సృష్టిలో ఉండేటటువంటి అన్ని ఆత్మలకి కూడా ఆధ్యాత్మికంగా అయితేనేమి, ప్రాపంచికంగా అయితేనేమి చాలా రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ని ఇవ్వటం అనేది జరుగుతుంది అనేది బాబా చెప్తుంది. అలాగే అసలు గాడ్ రియలైజ్ అయినటువంటి వ్యక్తితో ఒక బేసిక్ కన్స్ట్రక్షన్, అతనితో ఒక దైనందిన దైవీ జీవితం ఏమిటి అని చెప్తున్నారంటే బాబా, సెల్ఫ్లెస్ గా పర్పెచువల్ గా సర్వీస్ చేయటమేనంట. అందుచేతనే ప్రాబబ్లీ ఆ పైన పారాగ్రాఫ్ చెప్పిన పాయింట్ అంతా కన్సిడర్ చేస్తే, అవతారుడైనా సరే, సద్గురువు అయినా సరే ఎప్పుడూ కూడా నిరంతరాయంగా సర్వీస్ చేస్తూ ఉంటారు. ఎందుకు సర్వీస్ చేస్తూ ఉంటారంటే వాళ్ళతో ఒక బేసిక్ క్వాలిటీ అది. ఒక వ్యక్తి సాఫ్ట్ గా ఉండటం ఎలా అయితే బేసిక్ క్వాలిటీ అయితే ఎప్పుడు సాఫ్ట్ గానే ఉంటాడో, గాడ్ రియలైజేషన్ పొందినటువంటి వ్యక్తితో ఒక బేసిక్ క్వాలిటీ అతను ఈ సృష్టికి అర్పించుకోవటం అంట. ఆ రీజన్ చేత ఎప్పుడూ కూడా చాలా నేచురల్ గా సహజ సిద్ధంగా సృష్టిలో ఉండే ప్రతి రూపానికి కూడా అతను సర్వీస్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతేగాని ఒక నార్మల్ వ్యక్తి చేసేటటువంటి సర్వీస్ లాగా ఏదో సాధించాలని సర్వీస్ చేయడు, ఏదో సాధించాలి అని తన జీవితాన్ని డైరెక్ట్ చేసుకోవడం, ఏదో సాధించడం ద్వారా అతని తాలూకు స్థాయిని పెంచుకోడు. ఎందుకు ఏదో సాధించడం ద్వారా పెంచుకోడు, ట్రై చేయడు అంటే, ఆల్రెడీ అతడు ఫుల్నెస్ ను సంపాదించేశాడు, ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్ ను సంపాదించేశాడు, సత్య జ్ఞాన ఆనందాలతో నిండి ఉండిపోయాడు. కాబట్టి ఇంకేదో యాడ్ అవటం వల్ల అతను ఎన్రిచ్ అవ్వడం అంటూ బాబా ఇక్కడ ఇంకో లైన్ చెప్పారు. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కి మనం న్యూట్రలైజ్ చేస్తే, గ్రౌండింగ్ చేస్తే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, ఒక భగవద్ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఆ ఇన్ఫైనైట్నెస్ తో గ్రౌండ్ అయి ఉంటాడంట.
ఎప్పుడైతే ఆ ఇన్ఫైనెట్నెస్ తో గ్రౌండ్ అయ్యి ఉంటాడో, సృష్టిలో ఉండేటటువంటి ప్రతి రూపాలతో కూడా అతను కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఎవరికైనా ఒక క్వశ్చన్ రావచ్చు. సృష్టిలో ప్రతి రూపంతో కనెక్ట్ అయ్యి ఉండేటప్పుడు మనలో ఉండేటటువంటి ఇంపర్ఫెక్షన్ అతను ఎఫెక్ట్ చేయాలి కదా. మనలో ఉండేటటువంటి సారో అతని ఎఫెక్ట్ చేయాలి కదా. మనలో ఉండేటటువంటి అన్కాన్షియస్నెస్ అతన్ని ఎఫెక్ట్ చేయాలి కదా. కానీ ఎప్పుడు కూడా అతను ఎఫెక్ట్ అవ్వడం. ఎందుకంటే అతని వాళ్ళకి బేసిక్ స్ట్రక్చర్ ఆ ఇన్ఫైనెట్నెస్ తో గ్రౌండ్ అయ్యి ఉండటం చేత సృష్టిలో ఉండే ప్రతి రూపంతో అతను కనెక్ట్ అయ్యి ఉన్నా కూడా అతని వాళ్ళకి స్థితి ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాదు. డిస్టర్బ్ కాకపోగా అతని నుంచి వచ్చేటటువంటి ఆ ఓవర్ఫ్లో ఆఫ్ ది లవ్ గాని, ఆ ఓవర్ఫ్లో ఆఫ్ ది బ్లెస్సింగ్ గాని సృష్టిలో ఉండేటటువంటి ప్రతి సోల్ కి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక డెవలప్మెంట్ ని, అలాగే మెటీరియలిస్టిక్ అయినటువంటి డెవలప్మెంట్ ని ఇస్తుంది అనేది చెప్పారు. ఆ పైన ఉండేటటువంటి 93.1 పారాగ్రాఫ్. దట్ ఈస్ సర్వీస్ ఆఫ్టర్ రియలైజేషన్ గురించి బాబా చెప్పింది. దీనిలో ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. that we can continue 93.2. బాగుందండి. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ దీని మీద లేదా ఎవరైనా యాడ్ చేద్దాం అంటే జస్ట్ లైక్ దిస్ అన్ని కూడా అర్థింగ్ చేస్తారు. అన్ని ఛార్జెస్ కూడా డిశ్చార్జ్ అయిపోతాయి అర్థంలోకి, కానీ ఎర్త్ పొటెన్షియల్ మాత్రం ఎప్పుడు జీరోలో ఉంటుంది. ఏ చేంజ్ రాదు దాంట్లో. రాజుగారు ఇంకేమైనా ఉందండి? లాస్ట్ వీక్ ఏమైనా అనుకున్నది ఏదైనా? లేదండి, ఇక్కడ ఆపాము డిస్కషన్. బాస్ ఇచ్చారు కనుక ఒకసారి మీరు ఏమైనా సమ్అప్ చేస్తే చేయండి, లేకపోతే రెండు కలిపి చేద్దరు కానీ లేకపోతే రెండు ప్యారాగ్రాఫ్. అదే ఇంకా లాస్ట్గా అయిపోతే సరిపోతుంది. ఒకసారి చెప్పేస్తాను. ఓకే బాసు మీరు కంటిన్యూ చేసేయండి లాస్ట్ ప్యారాగ్రాఫ్. ఓకే, 93.2. There is thus a vast gulf between service before realization of the truth and service after realization. అంటే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ముందు, అంటే భగవద్ అనుభవాన్ని పొందడానికి ముందు చేసేటటువంటి సేవ, ఒక వ్యక్తి చేసేటటువంటి సేవకి, భగవద్ అనుభవాన్ని పొందిన తర్వాత చేసేటటువంటి సేవకి వ్యాస్ట్ గల్ఫ్ డిఫరెన్స్ అని చెప్పాడు. అంటే ఒక అగాధం అనమాట. ఆ డిఫరెన్స్ ఇంత అని చెప్పినారు. చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ ఉందనేది బాబా చెప్తున్నారు. The life of the man God is life of service. The life of man God అంటే ఇక్కడ సద్గురు కింద కానీ తీసుకుంటే, ప్రాబబ్లీ సద్గురు అయిన అవతారం తీసుకుంటే అక్కడ జీవితం ఏంటంటే కంప్లీట్ గా సేవతో నిండిపోతుంది. ఆయన జీవితమే సేవ, సేవయే జీవితం అన్నట్టుగా ఉంటుంది. It is perpetual offering to the other forms of his own self. Perpetual offering, the good term. కంటిన్యూస్ గా అతను సర్వీస్ ని ఆఫర్ చేస్తూ ఉంటాడు వితౌట్ ఎనీ బ్రేక్. ఎలా దేనికి ఆఫర్ చేస్తాడు అతను సర్వీస్ అంటే, సృష్టిలో ఉండేటటువంటి ప్రతి రూపాన్ని కూడా, అతను స్వస్వరూపం యొక్క ప్రతి రూపాలుగా చెప్పబడే ప్రతి రూపానికి కూడా సద్గురువైన అవతారుడైనా కంటిన్యూస్ గా సేవ చేస్తూనే ఉంటాడు. బికాస్ ఎందుకు సేవ చేస్తాడు అన్న దానికి కూడా చెప్పారు. దిస్ సర్వీస్ విచ్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ రిలేటెడ్ పర్సన్. అది అతని తోలక బేసిక్ క్వాలిటీ, అది బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది గాడ్ రిలేటెడ్ పర్సన్. అందువల్ల అతను న్యాచురల్ గా పర్పెచువల్ గా కంటిన్యూస్ గా సర్వీస్ చేస్తూనే ఉంటాడు. ఈజ్ ఫండమెంటల్లీ ది సర్వీస్ which is characteristic of the life of God related person is fundamentally different from the service found in the lives of those who have not tasted the truth. అంటే భగవంతుడు అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి చేసేటటువంటి సర్వీస్ కి, అలాగే భగవద్ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి చేసే సర్వీస్ కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే, ద బేసిక్ ఫండమెంటల్ స్టేజ్ లోనే డిఫరెన్స్ వస్తుంది అనేది చెప్తున్నారు. ఇది ఈ పారాగ్రాఫ్ లో చెప్పేది. అంటే ఓవరాల్ గా భగవద్ అనుభవాన్ని పొందడానికి ముందు ఆరు పొందిన తర్వాత చేసేటటువంటి సర్వీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గాడ్ మ్యాన్ కానీ మ్యాన్ గాడ్ కానీ కంటిన్యూస్ గా సర్వీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ క్వాలిటీ, బేసిక్ క్యారెక్టరిస్టిక్ అదే అనేది చెప్తున్నారండి ఓవరాల్ ఈ పారాగ్రాఫ్ లో. జై బాబా. అంటే ఆ బేసిక్ థింగ్ ఏంటిదండి? అంటే బేసిక్ థింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా ఈ వర్క్ ని బేసిక్ గా చేస్తారు అని అంటే దాని అర్థం ఏంటంటే చాలా న్యాచురల్ గా
ఆయన పని చెయ్యాలి అనుకుంటే దాంతోనే స్టార్ట్ చేస్తాడు. అది బేసిక్ క్వాలిటీ, బేసిక్ క్యారెక్టరిస్టిక్ అని చెప్పొచ్చు. బాగా మాట్లాడతాడు, ఆయన తాలూకు బేసిక్ క్వాలిటీ, ఈ వర్క్ చేస్తాడు, బేసికల్ గా ఆయన ఎప్పుడైనా ఈ పని చేస్తాడని మనం చెప్తుంటాం కదా. లైక్ దాట్ గాడ్ రిలైజ్ అయ్యేటటువంటి వ్యక్తిత్వాలకు బేసిక్ క్వాలిటీ ఏంటి అని అంటే సర్వీస్ చేయడం. ఓకే. అంటే నిప్పుకి మండడం అనేది ఎలాగ దాని సహజ స్వభావం, నీటికి తడి అనేది ఎలాగ వెట్నెస్ అనేది దాని సహజ స్వభావం, అలాగే ఈ గాడ్ రిలేటెడ్ బీయింగ్స్కి ఈ సేవ అనేది న్యాచురల్గా వస్తుంది. సో అయితే ఈ లాస్ట్ 3 పారాగ్రాఫ్స్ అంటే సర్వీస్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్, సర్వీస్ ఆఫ్టర్ రియలైజేషన్, అలాగే ఈ చివరిది ముఖ్యంగా ఈ సర్వీస్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్ అని ఏదైతే చెప్పారు 92.3లో 92.2 అందులో మనకి ఏమంటున్నారంటే సాధారణంగా మామూలు సర్వీస్ చేస్తే ఏదో ఒకటి ఆశించి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆశించడం అంటే నిస్వార్థమే, స్టిల్ ఇట్ ఈస్ సెల్ఫ్లెస్ సర్వీస్. తన కోసం ఏది ఆశించడు. నేను ఒక పని చేస్తే అంటే అక్కడ బాబా రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒక పొలిటీషియన్స్ కానీ, యాస్పిరెంట్స్ కానీ, సోషల్ రిఫార్మర్స్ కానీ, వాళ్ళు ఏది చేసినా ఓకే ఈ రిజల్ట్ రావాలని చెప్పి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. కానీ గాడ్ రిలేటెడ్ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి మ్యాన్ గాడ్ కానీ, గాడ్ మ్యాన్ కానీ, వీళ్ళు సర్వీస్ చేస్తే వాళ్ళ రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయడం అనేది ఉండదు. వాళ్ళు సహజంగా, ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ పర్ఫెక్షన్ ఎలా ఉంటుందంటే అసలు ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నీ వాళ్ళకి తెలుసు, పర్ఫెక్ట్గా చేస్తారు. అది ఎంతో న్యాచురల్గా చేస్తారు. కారణం ఏంటి అంటే ఆ భేదభావం అనేది వాళ్ళు లేదు. ఎలా అయితే మన శరీరం మీద ఏం జరిగినా మన శరీర భాగాలన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి క్లెయిమ్ని నేను నీకు చేశాను అని ఒక ఎడం చేయి కుడి చేతికి కానీ, చేయి కాలుకి కానీ, కళ్ళు లేకపోతే అవి శరీర అవయవాలకు కానీ రుణపడి ఉన్నాం, నేను నీకు సేవ చేశాను భావనే ఉండదు. ఎందుకంటే ఇదంతా వన్నెస్ ఆవహించింది మన హెడ్ నుండి ఫుట్ వరకు. ఏకత్వం అనేది మనం నిరంతరం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి శరీర భాగాలు ఒకదానికొకటి ఏ రకంగా సహకరించుకుంటూ ముందుకి ఆ ఏకభావంతో, ఏకత్వ భావంతో సాగుతాము. అతనికి కూడా ఉన్న సృష్టి అంతా తనగానే తన అనుభవం చెందుతూ ఉంటాడు. కాబట్టి అతి సహజంగా అతను సేవ చేయగలుగుతాడు. రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి, కానీ అతను రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకొని చేయడం అనేది ఉండదు. అది న్యాచురల్గా జరిగిపోతుంది అనేది ముఖ్యంగా ఈ 2 పారాగ్రాఫ్స్లో హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఈ కారణం చేత రియలైజేషన్ రాకముందు చేసే సర్వీస్కి, రియలైజేషన్ వచ్చిన తర్వాత చేసే సర్వీస్కి చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక దగ్గర కూడా చాప్టర్లు ఎక్కడ అంటే రియల్ సర్వీస్ బిగిన్స్ ఓన్లీ ఆఫ్టర్ రియలైజేషన్ అని. నిజమైన సేవ అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేనటువంటి చాలా ప్రాబ్లమ్స్ బాగా డిస్కస్ చేయడం జరిగింది. అంటే రైట్ నీడ్ తెలుసుకొని సర్వీస్ చేయాలి అని, తర్వాత చేసేటప్పుడు నేనేదో చేస్తున్నాననే భావన లేకుండా చేయాలి, తర్వాత రిజల్ట్స్ని అంటి పెట్టుకోకుండా చేయాలి. ఈ లక్షణాలన్నీ మామూలుగా రియలైజేషన్ రాకముందు అయితే ఎక్కడో దగ్గర ఏదో ఒక తప్పు జరిగే అవకాశం ఉంది. అది మళ్ళీ వాడిని బంధనాల్లో ముంచేసే అవకాశం ఉంది. కానీ రియలైజేషన్ వచ్చిన తర్వాత వీటికి తావే లేదు ఇలాంటి సమస్యలకి. అది నిజంగా ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడమే ఒక గ్రేట్ బ్లెస్సింగ్ టు క్రియేషన్ అని బాబా చెప్తూ ఉండేవారు. సో అయితే ఇక్కడితో మనకి ఈ చాప్టర్ ముగిసిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎవెన్యూస్ టు అండర్స్టాండింగ్కి వెళ్దాం. ఒకవేళ ఇంకా ఈ చాప్టర్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు పోస్ట్ చేయండి గ్రూప్లో, మనం వాటి మీద రేపు వచ్చింది. వెన్యూస్ టు అండర్స్టాండింగ్ ఎవరికి ఇచ్చారు? గోపాల్ కృష్ణ. గోపాల్ కృష్ణ గారు. సార్ జై కనిపిస్తుందండి ఫాంట్ ఏమైనా? కనిపిస్తుంది. ఆధ్యాత్మిక అవగాహనకు దారితీసేటువంటి
మీరు ఒకసారి ఆ టైటిల్ చదువుతుంది. ఆధ్యాత్మిక అవగాహనకు దారితీసే మార్గాలు. దాసు వీలైతే ఫాంట్ పెంచండి, కొంచెం చిన్నగా ఉంది యాక్చువల్లీ. చిన్నగా ఉంది. ఓకే, బాగుంది. ఓకే. స్పిరిట్ నాట్ అండర్స్టూడ్ త్రూ మైండ్. అయితే అదే ఏదైనా అర్థం చేసుకోవటంలో మైండ్కి ఒక పరిధి ఉన్నది కదా. మనం ప్రతిదాన్ని మనకున్నటువంటి కాన్షియస్లో నిజానికి మైండ్ ద్వారానే అన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బట్ వీ కెనాట్ అండర్స్టాండ్ ది స్పిరిట్ త్రూ ది మైండ్ అన్నమాట. ఈ ఆత్మని మనం అలా అర్థం చేసుకోలేము. ఏంటి అని అంటే ఇక్కడ ది డిఫరెంట్ అవెన్యూస్ దట్ లీడ్ టు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ can be understood best through an initial distinction between spirit and matter. ఇక్కడ చెప్తున్నారు అంటే ది డిఫరెంట్ అవెన్యూస్ దట్ లీడ్ టు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కెన్ బి అండర్స్టూడ్ బెస్ట్ త్రూ an initial distinction between spirit and matter. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి స్పిరిట్, ఒకటి మ్యాటర్. వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలంటే హలో డ్రాప్ అయ్యారండి గోపాలకృష్ణ గారు. లెఫ్ట్ అయ్యారు సార్, కట్ అయిపోయినట్టు. ఓకే, వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. స్పిరిట్ కి మ్యాటర్ కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ని గనక బేసికల్ గా అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని అవగాహన చేసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో వాటిని మనం ముందు అర్థం చేసుకోవచ్చు అనేది ఫస్ట్ లైన్ లో చెప్తున్నారు. అంటే ఒక్క నిమిషం, ఫోన్ చేస్తున్నారు గోపాలకృష్ణ. జయబాబు అండి, గోపాలకృష్ణ గారికి ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోయిందంట. వాసు మీరు కంటిన్యూ చేస్తారా, మీరు చదువుతారా? నేను ట్రై చేస్తా, ఏమైనా తేడా వస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. The different avenues that lead to spiritual understanding can be understood best through an initial distinction between spirit and matter. అంటే ఇప్పుడు ఆ స్పిరిట్ అంటే ఆత్మ అని తీసుకోవచ్చు, జీవుడు అని తీసుకోవచ్చు, మ్యాటర్ అంటే మనకి కనిపించేది భౌతికం అని తీసుకోవచ్చు. ఈ రెండింటికి మధ్య ఉండేది అంటే ఆత్మ కనబడదు, మ్యాటర్ అనేది కనబడదు. ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి బేసిక్ డిఫరెన్స్ ను గనక, వ్యత్యాసాన్ని గనక నువ్వు అర్థం చేసుకోగలిగితే అప్పుడు నువ్వు ఆధ్యాత్మికతను ఆర్ ఆధ్యాత్మికతకు వెళ్ళేటటువంటి మార్గాలను నువ్వు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆధ్యాత్మికతకు వెళ్ళే మార్గాలు నెంబర్ ఆఫ్ మార్గాలు ఉంటాయి. సో వాటిని అర్థం చేసుకోవాలంటే ముందు ఆ బేసిక్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ కి అండ్ స్పిరిట్ కి ఉన్నదాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి అనేది చెప్తున్నారు. ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ లైన్, ద ఫస్ట్ లైన్. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ మ్యాటర్ వీ హ్యావ్ మెటీరియల్ మీన్స్. అంటే భౌతికాన్ని అర్థం చేసుకోవాలి అంటే భౌతికమైనటువంటి దారులు ఉన్నాయి, కానీ అండ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ వీ హ్యావ్ స్పిరిచువల్ మీన్స్. స్పిరిచువల్ మీన్స్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలు ఉన్నాయట, ఆధ్యాత్మికమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయట. ఏది స్పిరిట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి అని. మ్యాటర్ ఈజ్ అండర్స్టూడ్ త్రూ ద మైండ్ ఆర్ ద ఇంటలెక్ట్ వర్కింగ్ అపాన్ డేటా గివెన్ త్రూ ద డిఫరెంట్ సెన్సెస్.
అంటే భౌతికాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అని అంటే దేని ద్వారా అండర్స్టాండ్ చేసుకోవచ్చు? మనం ఏదైనా సరే ఒక చూడగానే ఇది చూడగానే ఇది బాక్స్, ఇది ప్రింటర్, ఇది ల్యాప్టాప్ అని చెప్తాం. అంటే మనకు ఒక మైండ్ అనేది చెప్తుంది. అదర్వైజ్ మనకు ఉండేటటువంటి ఇంటలెక్ట్ అనేది చెప్తుంది. ఆ ఇంటలెక్ట్ లో ఉండేటటువంటి డిఫరెంట్ సెన్సెస్ ద్వారా, డిఫరెంట్ వేస్ ద్వారా మనం అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. భౌతికాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకు మీన్స్ ఈజీగా ఉన్నాయి. ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్. బట్ స్పిరిట్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ త్రూ ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్. అదే డిఫికల్ట్ ప్రాబబ్లీ ఈ లైన్ లో. స్పిరిట్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే స్పిరిట్ ద్వారానే అండర్స్టాండ్ చేసుకోవాలి, కానీ ఇట్లా షార్ట్ కట్ వేస్ ఏం లేదు మ్యాటర్ అండర్స్టాండ్ చేసుకునేలాగా అనేది చెప్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి అవగాహనతో కూడినది, అత్యున్నతమైనటువంటి అండర్స్టాండింగ్ అనేది చెప్తున్నారు. ఏది? స్పిరిట్ ని అండర్స్టాండ్ చేసుకోవటం. అంటే నాట్ లైక్ మ్యాటర్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి నీకు హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవసరం లేదు. ఎనీబడి కెన్ అండర్స్టాండ్ త్రూ ఇంటలెక్ట్ అండ్ మైండ్. కానీ స్పిరిట్ ని అండర్స్టాండ్ చేసుకోవటం అన్నది అంత ఈజీ కాదు. ప్రాబబ్లీ దానికి ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి అనేది మనకి బేసికల్ గా అర్థం అవుతుంది ఈ బుక్స్ అని చదివిన. ఇన్ విచ్ ద స్పిరిట్ ఎంజాయ్స్ సెల్ఫ్ నాలెడ్జ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మీడియం. ప్రాబబ్లీ అదే చెప్తున్నాను. స్పిరిట్ ఎప్పుడు కూడా తన స్వస్వరూపంతో ఒక ఆనందంతోనే ఉంటుంది, కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ అనేది. సో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అని అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మీడియంస్ కానీ ఏవి ఉండవు. ఈజ్ ఎ వెరీ రేర్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ టు అటైన్. వెరీ రేర్ అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టుగా చెప్తున్నారు. బట్ మోస్ట్ డిఫికల్ట్ టు అటైన్ అంటే చాలా కష్టసాధ్యమైనది. సింపుల్ గా స్పిరిట్ తోనే అండర్స్టాండ్ చేసుకోవాలి. స్పిరిట్ అండర్స్టాండ్ చేసుకోవటం అనేది అంత ఈజీ కాదు, వెరీ డిఫికల్ట్, చాలా రేర్ క్వాలిటీ అనేది చెప్తున్నారు. The best approach for the understanding of the spirit is through the heart and not through the mind. అంటే ఆత్మని అర్థం చేసుకోవాలి అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ హార్ట్. హృదయం ద్వారా మేబీ పాసిబుల్, కానీ మైండ్ ద్వారా, ఇంటలెక్ట్ ద్వారా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవటం అనేది పాసిబుల్ కాదు అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాడు. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? సార్ జై బాబా సార్. జై బాబా. తెలుగు కొంచెం చూసి చెప్తాను సార్. అది అంటే నా అవగాహన అంతే. జీవునికి మరియు భౌతికానికి మధ్య గల ప్రాథమిక వ్యత్యాసం అర్థం చేసుకోవడం ద్వారానే ఆధ్యాత్మిక అవగాహనకు దారితీసే విభిన్న మార్గాలను అత్యుత్తమంగా అర్థం చేసుకోవచ్చును అన్నారు ఫస్ట్ లైన్లో. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక అవగాహనకు దారితీసే విభిన్న మార్గాలు అర్థం చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ జీవునికి మరియు భౌతికానికి మధ్య గల ప్రాథమిక వ్యత్యాసం అర్థం చేసుకోవాలి అంటున్నారు. అంటే ఇక్కడ అసలు జీవుడు అంటే మనకి ముందు చాప్టర్స్ లో చెప్పారు. అంటే ఈ జీవుడి యొక్క జీవితాన్ని సరైన విధంగా అంటే పరిపూర్ణంగా జీవించాలి అంటే ఆధ్యాత్మిక అవగాహన ప్రాధాన్యమని, ఈ ఆధ్యాత్మిక అవగాహన గుడ్డిగా ఏదో అనుసరించడం ద్వారా రాదని, అసలైనటువంటి విలువలు తెలుసుకోవాలని, ఇదన్నీ మనం ముందు చాప్టర్స్ లో నేర్చుకున్నాం. అసలు ఈ జీవుడు ఆ భౌతికం ఏది, అసలైనటువంటి ఆ జీవుడు ఏది అనేది, ఈ రెండిటి మధ్య ఆ డిఫరెన్స్ అనేది అయితే మొదట అవగాహన కావాలి అనేటట్టుగా చెప్పినట్టు అనిపిస్తుంది సార్ ఇక్కడ. అంటే భౌతికాన్ని అర్థం చేసుకోవడానికి మనకు భౌతిక మాధ్యమాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాల ద్వారా మనం చూసేది, అనుభవించేది, ఇవన్నీ కూడాను మనకు అది ఎలా వచ్చింది ఏంటి, వీటన్నిటి మీద ఒక మంచి అవగాహన అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ జీవుడు ద్వారా మాత్రమే అర్థం చేసుకోబడతాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు లాస్ట్ పాయింట్ అంటే జీవుడిని అవగాహన చేసుకోవడానికి అత్యుత్తమ విధానం హృదయం ద్వారానే కానీ మనస్సు ద్వారా కాదు అన్నారు. ఎందుకు మనస్సు ద్వారా కాదు అనుకుంటే మనం ఆలోచిస్తే మనస్సు అనేటటువంటిది అది భ్రమ. ఎంతవరకు అది ఎంత ఆలోచించినా ఈ భౌతికం గురించి ఎన్ని అంటే వాటిని రుజువులతో, సాక్ష్యాలతో అది ఎంత దనిగా దానికి ఆధారాలు చూపించి అది ఎన్ని చేసినప్పటికీ కూడా అసలైనటువంటి సత్యం వరకు మాత్రం అది తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అది సత్యం కాదు కాబట్టి. అందుకు మనస్సు ద్వారా ఎప్పుడూ ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి ఆ జీవుడిని అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు.
ఇది జీవించాలి. జీవుడు జీవించినప్పుడు మాత్రమే ఆ జీవనంతోనే అది అర్థం అవుతుంది. అంటే హృదయం ద్వారా మాత్రమే, అనుభవంతో మాత్రమే అర్థమవుతుంది అనేటట్టుగా నాకు అనిపించింది సార్. జై బాబా. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారు? చిన్న టెక్నికల్ క్వశ్చన్ అనేది దాసు. స్పిరిట్కి జీవుడు అన్నది కరెక్ట్ అంటే మనం నార్మల్గా వాడుతున్నాం, కానీ ఇంకా వేరే ఆల్టర్నేటివ్ పదాలు ఉన్నాయంటారా దాసు తెలుగులో? ఇక్కడ స్పిరిట్ అంటే ఆత్మ అండి. బై మిస్టేక్ జీవుడు అని రాయడం జరిగింది. అది నాకు అదే అనిపించింది యాక్చువల్గా. స్పిరిట్ అనే పదానికి జీవుడు అనే మీనింగ్ ఉంది, ఆత్మ అనే మీనింగ్ కూడా ఉంది. అయితే సందర్భం బట్టి రాయాలి. యాక్చువల్గా ఇది ఈ సందర్భానికి జీవుడు సెట్ కాదు, ఈ సందర్భంకి ఆత్మే స్పిరిట్. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినప్పుడు అంత కంఫర్ట్ తెలుగులో రావట్లేదు జీవుడు అనేటప్పటికి, ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు. అవునండి, అవును. ఇక్కడ ఆత్మ పరంగానే చెప్తున్నట్టే ఆత్మ అని తీసుకోవాలి. అంటే ఇంకొకటి ఇక్కడ అంటే లైక్ స్పిరిట్ అదేవిధంగా మ్యాటర్, ఈ రెండింటిని డిస్టింగ్విష్ చేస్తూ మనం ఆ డిస్టింక్షన్ అర్థం చేసుకోవాలని చెప్పి, స్పిరిట్ని అర్థం చేసుకోవడానికి మనకి ఏ మీడియం అవసరం లేదు, స్పిరిట్ ద్వారానే అర్థం చేసుకుంటాం అన్నట్టుగా స్టేట్ చేస్తున్నారు కదా ఇక్కడ. చూడండి, కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ త్రూ ది స్పిరిట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు మన స్పిరిట్ని అంటే ఈ దీంట్లో ఆత్మగా తీసుకుంటే స్పిరిట్ తను అర్థం చేసుకోవడానికి మీడియంని యూజ్ చేసుకుంటాం కదా. ఈ మీడియంని యూజ్ చేసుకోవడం చేతనే ఒక స్థాయి తర్వాత నేను ఈ మీడియం కాదు, నేను స్పిరిట్ అన్నటువంటి విషయం తెలుసుకుంటుంది. బట్ మీడియం అన్నటువంటిది మనకి అవసరం అవుతుంది కదా. అంటే గోపాలకృష్ణ గారు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నది పెట్టారు అక్కడ. నిజంగా అంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీడియం లేకుండా తెలుసుకోవడం, కానీ అది రేర్ అని కూడా చెప్పారు కదా, డిఫికల్ట్ అని. మళ్ళీ ఆ తర్వాత స్టేట్మెంట్లో హార్ట్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అన్నది చెప్పారు మనలాంటి వాళ్ళకంటే. యాక్చువల్గా డ్రీమ్ స్టేట్ అనమాట. అంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఏమీ లేకుండా అర్థం చేసుకోగలిగితే అది అదృష్టం, అది సాధ్యం కాదు మనకి. ఆర్ట్ అంటే ఏంటంటే మన ఫీలే కదా, మొత్తం ఫీల్ ద్వారానే మనం ఆ ఒరిజినల్ స్టేట్కి కనెక్ట్ అవ్వాలి. మైండ్ అన్నది క్లౌడెడ్ అట్మాస్ఫియర్, ఆ ఫీల్ రాకుండా. ఇప్పుడు ఫ్లైట్లో ఎత్తుగా వెళ్తున్నప్పుడు కింద మేఘాలు కనబడతాయి, భూమి కనబడదు. ఆర్ట్ కూడా అలాగే ఈ థాట్స్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఆ ఫీల్కి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు కనెక్ట్ అవుతాం మన ఫీల్ కదా, హృదయానికి. దాన్ని పెంచుకుంటూ పోతే ఈ థాట్స్ని స్లో చేసుకుని ఆ ఫీల్డ్లోకి వెళితే దట్ హ్యాస్ గాట్ గేట్వే అనమాట సమ్హౌ, నేను అనుకోవడం. ఆ ఫీల్డ్లోకి వెళ్ళగలిగి అది స్టేటే కదా, ఫీల్ అంటే స్టేట్కి తీసుకెళ్తుంది. మనం స్టేట్ మీద బేస్ అయి ఉన్నాం యాక్చువల్గా. ప్రతిదీ స్థితే కదా యాక్చువల్. ఇందాక స్వర్గం నరకం అనుకున్న అన్ని స్థితులే కదా యాక్చువల్, ఫిజికల్ ఫార్మ్స్ కాదు. ఎక్కడో ఆ ఫీల్ కనెక్ట్ అవ్వడం నేర్చుకుంటే సమ్హౌ దెర్ ఈజ్ ఎన్ ఎవెన్యూ టు ఫైండ్ అవుట్ స్పిరిట్. అలా అనిపించింది నాకు ఈ స్టేట్మెంట్. అంతే సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఏం లేదు సార్, ఒకరికి ఏదైనా సర్వీస్ నాకు అనిపించింది చెప్తున్నాను సార్. సర్వీస్ చేసే పరిస్థితి వచ్చింది అంటే మన మైండ్ని యూజ్ చేయకన్నా హృదయపూర్వకంగా ఒక రకంగా అంటే అక్కడ చేస్తున్నటువంటిది అంటే అంత ఆలోచన కూడా కాదు, హృదయ స్పందనతోని ఆ సర్వీస్ ఇవ్వాలి, అక్కడ కూడా నేనే ఉన్నాను అనేటంతగా భావన. వాళ్ళకి ఒకవేళ కాలు ఇరిపోయింది, చెయ్యి ఇరిపోయింది, అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నారు అనేటప్పుడు, ఇన్ కేస్ నేను బెడ్ మీద ఉంటే నా పరిస్థితి ఏంటి అనే ఫీల్తో చేసేటప్పుడు తీసుకునేటటువంటి వాళ్ళు కూడా ఆ స్పందన లోపల నుంచి వస్తుంది సార్. భగవంతుడే ఈ రూపంలో వచ్చాడంటారు చూడండి. అంటే మనం ప్రాక్టికల్గా చూస్తే సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా భగవంతుడు వచ్చాడమ్మా ఈ రూపంలోన, లేకపోతే ఎవరు చేయగలుగుతారు అనేటటువంటి ఆ భావన స్పిరిటే కదుపుతుంది అని నాకు అలాగా అనిపిస్తుంది సార్. అంటే మన సెల్ఫ్ మర్చిపోయి చేసేటటువంటిది, ఇది మనసుతో సాధ్యం కాదు సార్. చెప్పండి. అదే హృదయం జోడిస్తుంది, మనసు విడదీస్తుంది కదమ్మా. హృదయం కనెక్ట్ అయి ఉంటుంది అందరూ, అందుకే బహుశా మనకు ఆ ఫీల్ వస్తుంది. ఆ ఫీల్తో చేసినప్పుడు అవతలోడు కూడా ఇమీడియట్గా స్పందించేస్తాడు. అంటే దానికే కనెక్ట్ అయి ఉంటాడు కదా లోపల ఉండేటప్పుడు. కామన్ కనెక్షన్ వచ్చేస్తుంది బహుశా ఆ ఫీల్. మైండ్తో పనిచేస్తే ఎప్పుడు సెపరేషనే కదా, ఎంచుతాం కదా అంతా. అది ఇచ్చి పుచ్చుకోవడం, ట్రాన్సాక్షన్, నాకేం వస్తుంది, లేదా దూరం పెట్టడం,
బహుశా కానీ మీరు అన్నది అవన్నీ అదే అయ్యి చెప్పట్లేదు ఉంటుంది. కదండి ఈ పారాగ్రాఫ్ లో. అవన్నీ చెప్పట్లేదు కదా ఈ పారాగ్రాఫ్ లో. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాటర్ అండ్ స్పిరిట్ చెప్తున్నారు, కానీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే, కానీ అది చెప్పట్లేదు కదా పారాగ్రాఫ్. ఇప్పుడు మ్యాటర్ ఈజ్ ఆల్సో, మ్యాటర్ లో కూడా స్పిరిట్ ఉంటది కదా. ఇప్పుడు ఎదురుగా ఒక సోఫా ఉంది, సోఫాలో కూడా స్పిరిట్ ఉంటది కదా. సోఫా పైన కనబడుతుంది ఏంటి, స్పిరిట్ ఏంటి, ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ వేస్ అనేది కదా చెప్తున్నారు. అంటే ఇది గోపాలకృష్ణ గారు అడిగిన ప్రశ్నకి అంటే ఎందుకు మ్యాటర్ అవసరమే కదా స్పిరిట్ తెలుసుకోవడానికి యాజ్ పర్ డివైన్ థీమ్, ఇక్కడ ఎందుకు లేదన్నారు అన్నదానికి నేను హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అది చెప్పాను నేను. అది మ్యాటర్ లో కూడా స్పిరిట్ ఉంటది కదా. అదే ఆయన అడిగింది అదే, లేకుండా మళ్ళీ ఎందుకు లేదంటున్నారు అది. కానీ ఈయన అన్నది రేర్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ టు అటైన్ అన్నారు కదా, ఇది యునిక్ కేసు అంతే. అంటే మీడియం లేకుండా హైయెస్ట్ అండర్స్టాండింగ్ రావడం అన్నది. సార్ ఇక్కడ మ్యాటర్ అంటే ఇప్పుడు ఓన్లీ మనం నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పుకున్న ఇలాంటి ఇవనే కాదు సార్, భౌతికత అని అంటే మనం అనుకుంటున్న ఇవన్నీ బయటికి కానీ వ్యక్తమవుతున్నవన్నీ వస్తాయేమో. అవునండి, బయట అంటే భౌతికంలో గ్రాస్ వరల్డ్ అని తీసుకో. అదే మన శరీరాలు అన్ని జీవరాశులు బయటకు కనబడేవన్నీ, చెట్లు పుట్టలు మనుషులు అందరూ. జైబాబా ఒక చిన్న డౌట్, ఇక్కడ స్పిరిచువల్ మీన్స్ అన్న వర్డ్ వాడారు కదా, మీన్స్. అది మీన్స్ అనేది మాధ్యమాలు అనే దానికంటే ఇంకేదైనా పదం వాడితే బాగుండేదేమో అనిపించింది. మాధ్యమాలు అనగానే మీడియంస్ వస్తాయి కదా, ఈ మార్గాలు అనుకోవచ్చా ఏమన్నా? మార్గాలు కూడా సెట్ అవుతుంది. అంటే మనకు మాధ్యమాలు అనగానే మళ్ళీ బాడీ అలాంటివన్నీ అంటే మనం ఆల్రెడీ గాడ్ స్పీక్స్ లో మాధ్యమం అనేది మీడియం కి వాడుతున్నాం కాబట్టి మీరు అనిపించింది. ఆఫ్ కోర్స్ మీన్స్ అంటే మాధ్యమం కూడా ఉంది, అంటే ఇక్కడ కాంటెక్స్ట్ బట్టి మీరు తీసుకోండి. అదొక మార్గం అని, అదొక ఎవెన్యూ అని. ఓకే జై బాబా. యాక్చువల్లీ ఎవెన్యూకి సినానిమ్ గా వాడారు ఇక్కడ మీన్స్. అంటే నాకు ఎలా అనిపించింది అంటే దారుల్లాగా అనిపించింది అనమాట. అవునండి, అలా తీసుకుంటే బాగుంటుంది. అంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. జై బాబా. జై బాబా. సార్ అది ఇక్కడ నాగేశ్వరరావు గారి ఆడియోలో చేతనాశక్తి అనే పదం కూడా వాడారండి, మరి స్పిరిట్ అనే దానికి. అయితే ఆ స్పిరిట్ కాదండి ఇది యాక్చువల్గా. ఇప్పుడు చేతనాశక్తి, జీవుడు, అది స్పిరిట్ కి వాడేటప్పుడు ఆ స్పిరిట్ అనేది ఒక విషయాన్ని చెప్తుంది. ఇక్కడ స్పిరిట్ అనేది ఆత్మ అనే సెన్స్ లో వాడారు బాబా, కాబట్టి ఇక్కడ ఈ రెండు పదాలు సెట్ కావన్నమాట. ఓకే సార్. సో అది కావాలంటే తర్వాత ఎప్పుడైనా వేరే సెషన్లో అసలు స్పిరిట్ దేనికి వాడతారు, అసలు సోల్కి స్పిరిట్కి తేడా ఏంటి, ఈస్ట్లో ఎలా వాడతారు, వెస్ట్లో ఎలా వాడతారు, బాబా ఎలా వాడారు, ఇవి చెప్పుకుందామండి. ప్రస్తుతానికైతే ఈ చాప్టర్ వరకు స్పిరిట్ అంటే సోల్ అని తీసుకోండి ఈజీగా, అదే కరెక్ట్ ఈ కాంటెక్స్ట్కి. మనం అలా వెళ్ళిపోదాం. అందుకే ట్రాన్స్లేషన్లో జీవుడు అని ఉన్న అది ఆత్మని పెట్టుకొని చదవండి. ఇంకేమైనా ఉన్నాయండి? సో గోపాలకృష్ణ గారు, మీరు అడిగిన క్వశ్చన్కి అదే రాజు గారు చెప్పింది ఓకే కదా? ఓకే అండి, ఓకే. ఫైనల్ సెన్స్లో చెప్పారు కానీ ఈ జర్నీ గురించి కాదు. ఓకే, ఇంకా ఏమీ లేకపోతే ఒకసారి సమ్అప్ చేస్తున్నాం. ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ లేదా మాట్లాడతారా ఎవరైనా? ఓకే, సో మనకి ఇక్కడ హెడ్డింగ్లోనే ఎవెన్యూస్ టు అండర్స్టాండింగ్ అంటే ఎవెన్యూస్ టు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అండి హెడ్డింగ్ పేరు. యాక్చువల్గా స్పిరిచువల్ అనే టర్మ్ పెట్టలేదు, కానీ ఆధ్యాత్మిక అవగాహనకు మార్గాలు ఏంటి, అది మనకి ఎలా వస్తుంది, అది మళ్ళీ మనకి పారాగ్రాఫ్ స్టార్టింగ్లో క్లియర్గా రాశారు. ద డిఫరెంట్ ఎవెన్యూస్ దట్ లీడ్ టు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కెన్ బి అండర్స్టూడ్ బెటర్ త్రూ డిస్టింక్షన్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్ అని చెప్పారు.
అది అక్కడ స్పిరిట్ అంటే ఆత్మ, మ్యాటర్ అంటే భౌతికం, మన కంటి మీద కనిపిస్తున్న ప్రతిదీ కూడా. సో దీనికి ఈ మధ్యస్థంగా ఉన్న వాటి గురించి ఏం మాట్లాడలేదు, జనరల్గా చెప్పారు. ఎందుకంటే ఈ టాక్స్ అన్ని వెస్ట్కి ఎక్కువగా ఇవ్వబడ్డాయి. సో వెస్ట్లో ఈ స్పిరిట్ మ్యాటర్ అని ఎక్కువ వాడుతూ ఉంటారు వెస్ట్రన్ కంట్రీస్లో. ఆ ఆర్టికల్ మీద డెవలప్ అయ్యి అంటే దాన్ని ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని బాబా ఈ డిస్కోర్సెస్లో ఈ చాప్టర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే 1940s, 30s ఎక్కువగా ఈ డిస్కషన్ న్యూస్లో వస్తుండేది స్పిరిట్కి మ్యాటర్కి. వెస్ట్లో స్పిరిట్ అంటే ఆత్మ యాక్చువల్గా, అందుకు స్పిరిట్ అని వాడడం జరిగింది. మళ్ళీ మన ఈస్టర్న్ కంట్రీస్లో స్పిరిట్ అంటే ఈ సూక్ష్మ మానసిక దేహాలతో కూడినటువంటి ఆత్మని మనం స్పిరిట్ అంటాం. వాళ్ళు వెస్ట్లో ప్యూర్గా సోల్ని స్పిరిట్ అంటారు, దీన్ని సోల్ అంటారు. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ స్పిరిట్ అంటే ఆత్మకి మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచానికి మధ్య అనేటువంటి ఆ మధ్య ఉన్న భేదాన్ని సరిగ్గా గుర్తిస్తేనే మనకి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఈ దారి తీసే మార్గాలు తెలుస్తాయని ఇక్కడ బిగిన్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, మనం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేస్తున్నాం చిన్నప్పటి నుండి, అసలు అర్థం చేసుకోవడం అనేటువంటి క్వాలిటీ మెంటల్ బాడీది. ఎందుకంటే ఆలోచన శక్తి అనేది మెంటల్ బాడీకే ఉంటుంది. సో మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ పాంచభౌతిక అంటే ఈ పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం మనలో ఉన్న మెంటల్ బాడీని యూజ్ చేస్తున్నాం. అయితే దానికి డేటా అంతా దేని ద్వారా వెళ్తుంది అంటే ఇంద్రియాల ద్వారా, ఈ 5 సెన్సెస్ ద్వారా డేటా వెళ్తుంది. కళ్ళతో చూస్తున్నాం, లోపలికి వెళ్తుంది, చెవులతో వింటున్నాం, లోపలికి ఆ డేటా వెళ్తుంది. సో లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది అనలైజ్ చేసి జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇది అని. అయితే అటువంటి మెంటల్ బాడీలో యాక్చువల్గా 2 సెగ్మెంట్స్ ఉన్నాయని చెప్పారు బాబా. గాడ్ స్పీక్స్లో వస్తుంది మనకి త్వరలో. అది 2 మెంటల్ బాడీలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మెంటల్ బాడీలో 4 పార్ట్స్ ఉంటాయని చెప్పారని. అందులో ఫస్ట్ 2 పార్ట్స్ పక్కన పెట్టండి, నెక్స్ట్ 2 పార్ట్స్ గురించి మనం తీసుకుంటే అందులో థింకింగ్ పార్ట్, ఫీలింగ్ పార్ట్ అని 2 ఉంటాయి. ఆ థింకింగ్ పార్ట్నే మనకి మైండ్ అంటారు, ఫీలింగ్ పార్ట్ని హార్ట్ అంటారు. సో ఈ థింకింగ్ పార్ట్ ఎక్కువగా అనాలిసిస్ చేస్తుంది, విశ్లేషించి దేన్నైనా ముక్కలుగా చేసి లాజిక్తో డివైడ్ చేసి చూడడం అనేది ఈ థింకింగ్ పార్ట్ యొక్క లక్షణం, అంటే మైండ్ తాలూకా లక్షణం. సో అటువంటి మైండ్ని వాడి మనం ఈ ప్రపంచంలో ఉండే విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటాం. దానికన్నా మరికొంచెం లోతైనది మరొక పార్ట్ కూడా ఉంది మెంటల్ బాడీలో, అది హార్ట్. అది ఫీలింగ్ పార్ట్ అని బాబా దాన్ని అడ్రస్ చేయడం జరిగింది గాడ్ స్పీక్స్లో. ఈ ఫీలింగ్ పార్ట్ ఉపయోగించి మనం దీనికన్నా బెటర్గా చేయొచ్చు. కొన్ని విషయాలు మైండ్కి అర్థం కాని విషయాలు మనం ఫీలింగ్తో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనం మనిషిగా గడిపే జీవితంలో చాలా వరకు మన బాహ్య విషయాలు ఏదైనా మన బయటిది అనుకున్నప్పుడు మనం మైండే వాడుతుంటాం. కానీ మనది అనుకున్నప్పుడు కానీ మన కుటుంబంకి వచ్చేసరికి, మన వరకు వచ్చేసరికి మనం ఖచ్చితంగా వాడేది హార్టే వాడుతూ ఉంటాం. ఎందుకంటే అది మనకు చాలా దగ్గరగా ఉంటుంది, దాని అవగాహన కూడా చాలా డెప్త్గా ఉంటుంది. ఇవి మన ప్రతి ఒక్క మనిషి అనుభవం ఉన్నది. అయితే ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తుంది, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అంటే మ్యాటర్ని అర్థం చేసుకోవడానికి మైండ్ సరిపోతుంది, కానీ స్పిరిట్ని, ఆత్మను అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ ద్వారానే అది సాధ్యం అవుతుంది. అంతే కదా. గాడ్ అంటే అక్కడ ఓకే, ఆత్మ అనేది ఏంటో మనకు తెలియాలంటే ఖచ్చితంగా నాకు రియలైజేషన్ వస్తేనే అర్థమవుతుంది ఆత్మ అంటే ఏంటో. ఇంకా అంతకుముందు నేను ఏ ఇన్స్ట్రుమెంట్ వాడినా, అంటే మైండ్ వాడినా హార్ట్ వాడినా, నాకు ఆత్మ అంటే ఏంటో అర్థం కాదు. ఆత్మ ద్వారానే అర్థం చేసుకోబడుతుంది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇంకా దానిలో మార్పు లేదు. అయితే ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో లేవు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆత్మస్థితిలోకి వెళ్ళలేను, ఎందుకంటే నాకు సంస్కారాలు ఉన్నాయి, అవి నన్ను పుష్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి నాకు ఉన్న చైతన్యం అంతా ఈ వరల్డ్లీ కాన్షియస్నెస్సే ఉంది, ప్రాపంచిక చైతన్యమే ఉంది. కాబట్టి ఆత్మతో నేను ఆత్మను తెలుసుకునే స్థాయిలో లేను. బట్ ఇప్పుడు ఆత్మ గురించి నేను తెలుసుకోవాలంటే ఎంతో కొంతవరకు ఇంకా ఉన్న అవైలబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏది? అవైలబుల్గా మనకు 2 ఉన్నాయి, ఒకటి మైండ్ ఉంది, 2 హార్ట్ ఉంది. సో ఈ మైండ్ అనేది అనాలిసిస్ చేసేది ఎక్కువగా బాహ్య విషయాల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది హార్ట్.
సో మనకున్న వాటిలో అతి బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే హార్ట్ అని చెప్పారు. సో సెల్ఫ్ ఆర్ స్పిరిట్ ద్వారానే అర్థం చేసుకోబడినప్పటికీ బట్ మనకు ఆ చైతన్యం లేదు కాబట్టి మనం దాన్ని రియలైజేషన్ వస్తేనే స్పిరిట్తో అర్థం చేసుకుంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హార్ట్ ఒకటే మిగిలింది. మైండ్ హార్ట్ ఈ రెండిట్లో కల్లా హార్ట్ అనేది బెటర్. అది ఇక్కడ చెప్పారు. ద బెస్ట్ అప్రోచ్ ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ త్రూ ద హార్ట్ నాట్ త్రూ ద మైండ్ అని చెప్పారు. ఎందుకంటే మీరు ఈవెన్ స్ట్రక్చరల్ పరంగా చూసుకున్న మైండ్ కన్నా లోతైంది హార్ట్. అంటే థాట్స్ కన్నా మరికొంచెం లోతుగా ఇంకా డెప్త్తో కూడింది ఫీలింగ్స్ అనమాట. కాబట్టి అతి క్లోజెస్ట్ సోల్కి అతి క్లోజ్గా ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నది హార్టే కాబట్టి హార్ట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకేమైనా ఉందండి? రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చండి. ఆత్మతోని ప్లస్ హృదయంతో రెండు. అంటే ఆత్మతోనే అర్థం చేసుకోబడుతుంది నిజానికి. బట్ ఆ స్థితిలో మనం లేం కాబట్టి ఇంకా ఉన్న దాంట్లో బెస్ట్ ఏంట్రా అంటే హార్ట్ అలా తీసుకోండి. ఓకే ఓకే. కానీ హార్ట్ ద్వారా పూర్తిగా ఆత్మ అర్థం చేసుకోబడదు, కానీ కొంతవరకు గ్రహించగలుగుతాం. ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? జై బాబా. వాయిస్ ఆడిబుల్ గానే ఉందమ్మా? ఓకే. జై బాబా. కాన్సెప్ట్స్ ఆఫ్ మైండ్ టువర్డ్ మ్యాటర్ ఇన్అడిక్వేట్ ఫర్ స్పిరిట్. అంటే భౌతికాన్ని అర్థం చేసుకోవడానికి మనసు యొక్క భావనలు జీవుణ్ణి అవగాహన చేసుకోవడానికి సరిపోదు. ఇప్పుడు మనం ముందు పారాగ్రాఫ్లో అదే కదా చెప్పుకున్నాం, జీవుణ్ణి అర్థం చేసుకోవడానికి భౌతిక విషయాలు ఏం సరిపోవు అని. దాన్ని కంటిన్యూ చేస్తూ చెప్తున్నారు. ద మైండ్ ఇస్ అకస్టమ్డ్ టు వర్క్ అపాన్ మెటీరియల్ థింగ్స్. మన మనస్సు ఒక రకంగా ట్యూనప్ అయిపోయింది. ఏంటి? భౌతిక విషయాలపై పని చేయడానికి అలవాటు పడిపోయింది. మనకి ఎంతసేపు ఈ భౌతిక ప్రపంచంలోనే మునిగిపోయి ఉన్నాము. సో మన మనస్సు కూడా ఈ భౌతిక విషయాలతో పైన పని చేయడానికే అలవాటు పడిపోయి ఉంది. అండ్ ఇట్స్ డ్రైవింగ్ పవర్ ఫర్ దిస్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ లస్ట్స్ అండ్ క్రేవింగ్స్. మరి భౌతిక వస్తువుల యొక్క మేధోపరమైన అవగాహన కోసం కావలసిన ప్రేరేపించే శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ భౌతిక విషయాల గురించి ఆలోచించడానికి, దాంతో పనిచేయడానికి మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది కామం నుంచి మరియు లాలస నుండి ప్రేరేపించబడుతుంది అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చాయి ఆ శక్తి అంటే ఏదైనా ఒక విషయం గురించి తెగ కోరిక పొందడం అనమాట. కామం అంటే ఇంకా విపరీతమైన నాకు అది పొందేయాలి అని కోరుకుంటారు చూడండి, అది అలాంటిది క్రేవింగ్ అనమాట. ఇంకా అది లేకపోతే నేను ఉండలేను అని అంటారు చూడండి, అటువంటి క్రేవింగ్ నుండి ప్రేరేపించబడుతుంది అనమాట మనకి భౌతిక విషయాల గురించి అనమాట. వెన్ మైండ్ ఇస్ టర్న్ టు ఇట్స్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, ఈ మనస్సుని ఎప్పుడైతే ఆధ్యాత్మిక సమస్యల వైపు మరలపడుతుందో ఇట్ ట్యాకిల్స్ దెమ్ అలాంగ్ లైన్స్ ఇట్ ఇస్ అకస్టమ్డ్ టు. అది దానికి అలవాటు పడిపోయిన మార్గాలు ఉన్నాయి కదా, దానిలో వాటిని సంభాళించుకుంటుంది అనమాట. మన మైండ్ ఎప్పుడు కూడా ఒక అలవాటు పడిపోయిన మార్గాల్ని ఉపయోగించుకుంటుంది సంభాళించుకోవడానికి. అండ్ ఇన్ డూయింగ్ సో, అలా సంభాళించుకోవడం వల్ల మైండ్ యూజెస్ కాన్సెప్ట్స్ ఇట్ హ్యాస్ ఇన్వెంటెడ్ ఫర్ ద ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్. అప్పుడు భౌతిక విషయాల యొక్క మేధోపరమైన అవగాహన, మైండ్ను ఉపయోగిస్తూ చేసే అవగాహన కోసం మనసు ఏ భావాలను అయితే కనిపెట్టుకుందో మనసు ఆ భావాలనే ఉపయోగిస్తుంది అనమాట. ఒక మూసలాగా అనమాట. మనసు ఏవైతే ఏర్పరచుకుందో అవగాహన చేసుకోవడానికి వాటిల్ని ఉపయోగిస్తుంది. However, this approach to understanding spiritual problems is doomed to fail. మరి ఈ విధంగా మనం ఎలాగైతే మనకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఆధ్యాత్మిక అవగాహనకి చేరే ఈ దారి అపజయాల పాలే అవుతుంది, ఇది ఫెయిల్ అవుతానికి నిర్ణయించబడింది. అంటే దిస్ ఇస్ నాట్ ద వే అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. మనకి భౌతిక విషయాలకు అయితే ఇది సరిపోతుంది, కానీ ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడానికి, ఆధ్యాత్మికతని
అర్థం చేసుకోవడానికి ఈ దారి కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అవ్వడానికి అది నిర్ణయించబడింది. బికాస్ ఆల్ కాన్సెప్ట్స్ దట్ ద ఇంటెలెక్ట్ ఇవాల్వ్స్ ఫ్రమ్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఆర్ ఇనాడిక్వేట్ ఫర్ అండర్స్టాండింగ్ ద స్పిరిట్. మరి ఇలా ఎందుకు అంటున్నారు అంటే, భౌతిక విషయాల యొక్క జ్ఞానం కోసం మేధస్సు చాలా భావనలను ఏర్పరచుకుంటుంది. అలాంటి అన్ని భావనలు జీవుణ్ణి అర్థం చేసుకోవడానికి సరిపోవు. మనం ముందు పారాగ్రాఫ్లో కూడా చెప్పుకున్నాం, మనకి భౌతిక విషయాలను అవగాహన చేసుకోవడానికి సరిపోయినది ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడానికి సరిపోదు ఆ శక్తి. ఎందుకంటే జీవుణ్ణి అర్థం చేసుకోవడానికి జీవుడే కావాలి అని అనుకున్నాం కదా. సో ఈ భౌతిక విషయాలపై అవగాహనలో మన ఆధ్యాత్మికత అర్థం చేసుకోవడానికి సరిపోదు. అందుకే అది ఫెయిల్ అవుతుందని చెప్తాను. ఇట్ ఈస్ లైక్ ట్రైయింగ్ టు సీ త్రూ ద ఇయర్స్ ఆర్ హియర్ విత్ ది ఐస్. అంటే మనం జనరల్గా చెవులతో వింటాము, కళ్ళతో చూస్తాము. ఇప్పుడు ఇది ఎలాగుంటుందంటే చెవులతో చూడడానికి మనం ప్రయత్నిస్తున్నట్టు, లేకపోతే కళ్ళతో వినడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది అనమాట. అంటే చెవులతో మనం వినడానికే జనరల్గా వాడతాము, కళ్ళతో చూడడానికి. కానీ మనం ఈ భౌతిక విషయాల యొక్క అవగాహనతో మన జీవుని అర్థం చేసుకోవడం అంటే ఇలాగే ఉంటుంది. చెవులతోనేమో చూడడం లాగాను, కళ్ళతోనేమో వినడం లాగా ఉంటుంది. చూడండి, మనం వినడానికే ఎంత హాస్యాస్పదంగా ఉందో అలా ఉంటుంది. If the mind tries to understand the spirit independently of the heart, ఒకవేళ మనస్సు కానీ హృదయం నుండి స్వతంత్రంగా డిపెండ్ అవ్వకుండా జీవుని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించిందే అనుకుందాము, ఇట్ ఈస్ బౌండ్ టు యూజ్ అనలాగ్స్ ఫ్రమ్ మెటీరియల్ వరల్డ్. అప్పుడు ఏం చేస్తుంది, మనస్సు భౌతిక ప్రపంచం గురించే దాన్ని బాగా అలవాటు అయిపోయింది కాబట్టి భౌతిక ప్రపంచం నుంచి సజాతీయాలని తీసుకుంటుంది, అనలాగ్స్ని తీసుకుని అప్పుడు ఆ అనలాగ్స్ని ఉపయోగించడం తప్పదు. ఎందుకంటే దానికి అంతే అవగాహన ఉంది. సో ఆ భౌతిక ప్రపంచం నుంచే సజాతీయాల్ని తీసుకుని ఉపయోగించుకోవడం అనేది దానికి తప్పదు. అండ్ దిస్ inevitably leads to the spirit being looked upon as an object of the mind. ఎప్పుడైతే ఇలాగా భౌతిక సజాతీయాల్ని ఉపయోగించుకుంటుందో అప్పుడు ఏం చేస్తుంది, అది అనివార్యంగా జీవుణ్ణి కూడా మనస్సు యొక్క విషయంగానే చూడడానికి దారితీస్తుంది. దానికి అంతే అవగాహన ఉంది, అది మించి అది ఆలోచించలేదు, దాన్ని మించి అర్థం చేసుకోలేదు. కాబట్టి అది ఈ జీవుణ్ణి కూడా తనకి ఈ భౌతిక ప్రపంచంలోని ఒక వస్తువుగానే, అంటే ఈ మనస్సుకు అర్థమయ్యే ఒక వస్తువుగానే తీసుకుంటారు. దాని కెపాసిటీ అంతకంటే లేదు. విచ్ ఇట్ ఇస్ నాట్. వాస్తవానికి జీవుడు మనస్సు యొక్క విషయం కానే కాదు, మనసుకు సంబంధించిన విషయం కానే కాదు. కానీ అది అలాగే అనుకుంటుంది, మనసుకు సంబంధించిన విషయంగానే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే దానికి అంత మించి కెపాసిటీ లేదు కాబట్టి. నాకు అలాగే అర్థమైంది. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారు? ఈ ఓవరాల్ పారాగ్రాఫ్ లో పాయింట్ అర్థమైంది మేడం. ఇప్పుడు మనం మైండ్ తో స్పిరిట్ ని అండర్స్టాండ్ చేసుకోలేము, స్పిరిట్ తోనే స్పిరిట్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు, సరే గాడ్ స్పీక్స్ లో కానీ డిస్కోర్సెస్ లో కానీ పాయింట్స్ మనం ఒకసారి కన్క్లూడ్ చేసుకుంటే ఎందుకు వాళ్ళ సాధ్యం కావటం లేదు? వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ త్రూ మైండ్? ఇట్ ఈస్ దేర్ కెపాసిటీ, దానికి అంతే కెపాసిటీ ఉంది. దాన్ని దాటి మనకి ఎందుకు అనడానికి ఎట్లా, నాకు అలాగ అర్థమైంది వాసు. దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ దాటి దాన్ని ఉపయోగించడానికి లేదు కదా. అలా అయితే హార్ట్ అనేటప్పుడు కూడా హార్ట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది మెంటల్ బాడీ ఈజ్ అగైన్ ద షాడో ఆఫ్ ది సోల్, అగైన్ ఈజ్ నాట్ రియల్ అయినప్పుడు దాని ఈవెన్ ఆ వర్డ్ కూడా చెప్పడానికి లేదు కదా. అంటే ఉన్న దాంట్లో ఆ షాడోలోనే దీని కెపాసిటీ ఇంత, దాని కెపాసిటీ అంత అని అర్థం చేసుకోవచ్చు కదా. అంటే మనం మామూలుగా సాధ్యం కాదు, మైండ్ కి సాధ్యం కాదు అనేది చెప్పగలుగుతున్నాం, కానీ ఎందుకు సాధ్యం కావట్లేదు మైండ్ కైనా హార్ట్ కైనా స్పిరిట్ ని అండర్స్టాండ్ చేసుకోవటానికి? బికాస్ అంటిల్ ద రియలైజేషన్
మనం ఏ ఆత్మ అయినా సరే అలాంగ్ విత్ ద బాడీస్, మైండ్ అండ్ హార్ట్. సో గాడ్ రియలైజేషన్ వచ్చేంత వరకు వీటిని అంటి పెట్టుకుని ఉండేటప్పుడు ఉన్నవి 2 ఐటమ్స్ అయినప్పుడు ఆ 2 ఐటమ్స్ కూడా ఇన్కెపాసిటీ అయిపోతున్నాయి అని చెప్పడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటున్నా నేను అడిగాను. నాకు అంత డీప్ గా నేను ఆలోచించలేదు, ఎందుకంటే ఇట్ ఇస్ అ ఫైనైట్ థింగ్. ఆ ఫైనైట్ లో దీనికి కొంచెం ఫైనైట్నెస్ ఎక్కువ ఉంది, దీనికి ఫైనైట్నెస్ తక్కువ ఉంది. ఏదైనా ఇట్ ఇస్ అండ్ ఫైనైట్ బాడీయే కదా, ఫైనైట్ విషయమే కదా. మనం ఇన్ఫినిట్ తో కంపేర్ చేస్తే ఇవన్నీ దీనికి ఇంతే కెపాసిటీ, దీనికి అంతకంటే దీని లిమిటేషన్స్ ఇంతే ఉన్నాయి. దీనికి కొంచెం లిమిటేషన్ ఎక్కువ ఉంది, దానికి కొంచెం లిమిటేషన్ తక్కువ ఉంది అని అనుకోవాలంటే. ఈ చాప్టర్ మనకు అవగాహన వస్తుంది కోసం ఈ చాప్టర్ లో అసలు డీటెయిల్ గా మాట్లాడింది ఆ విషయం. అదే వాసు అంటే ఇఫ్ ఐ మే కరెక్ట్ అండి మీరు అన్నది. యాక్చువల్ బాబా చాలాసార్లు లాస్ట్ చాప్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం సర్వీస్ గురించి చెప్తారు. ఎండ్ కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఇంకా సర్వీస్ మనలాంటి వాళ్ళు సర్వీస్ చేయలేరు అన్నట్టుగా చెప్తారు. ఒక సద్గురువులు ఆ సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ఎక్కువ మీరు డిస్కోర్సెస్ ప్రాసెస్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ అన్లెర్నింగ్ అనమాట ఆయన చెప్పేది. అంటే మనం ఏ ప్యాటర్న్స్కి అలవాటు పడిపోయాం, దీనికంటే బియాండ్ ఏదో ఉంది, ఆలోచించు, బియాండ్ ఏదో ఉంది అన్నది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న కూడా నాకు అనిపించేది వ్యాలిడ్గా. మీరు అన్నది హార్ట్ కూడా లిమిటెడ్గా ఉంటుంది కదా, అది మెటీరియల్లో పార్టే కదా, మానసిక శరీరం. ఆర్ట్ ద్వారా కొంతవరకు వెళ్ళొచ్చు, దాస్ కూడా చెప్పారు పూర్తిగా వెళ్ళలేమని. కానీ బాబా ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒక ప్యాటర్న్స్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాం కదా, ఇది కాకుండా ఏదో ఉంది అన్నది ప్రతి చాప్టర్లోని పారాగ్రాఫ్లో ఆయన ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు. మనకి కొంచెం ఆ మౌల్డ్ ఎడగొట్టడానికి బేసిక్గా నాకు ఆ ప్రయత్నమే కనబడుద్ది ఎప్పుడు ప్రతి పేరాలో. మీరు అదే నేతి మనసు హార్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే అర్థం చేసుకోవడానికి ఒక స్థాయి కేపబిలిటీ సరిపోతుంది. అయితే అర్థం చేసుకోవడం, అనుభవం కూడా అర్థం చేసుకోవడం, కానీ అనుభవం ద్వారా అర్థం చేసుకోవడం అన్నప్పుడు నిజానికి ఒక ఇన్ఫినిట్ అండర్స్టాండింగ్ లాగా అనమాట. లైక్ ఇప్పుడు కడుపు నొప్పిని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమో ఊహించుకోవచ్చు ఏదైనా, అది మనం మైండ్తోనే చేయగలుగుతాం. అక్కడ అనుభవం అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మైండ్ జస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. బియాండ్ దట్ అంటే దానికి ఉన్నటువంటి పరిధుల వల్ల అది ఇన్వాల్వ్ అవటం లేదనమాట, ఓన్లీ ఆలోచిస్తుంది అక్కడ. కానీ హార్ట్ వరకు వచ్చేటప్పటికి దాంట్లో అది ఇన్వాల్వ్ అయిపోయి ఇది కడుపు నొప్పి అంటే అనుభూతి చెందుతుంది. ఆ అనుభూతి చెందడం అనేటువంటి ఆస్పెక్ట్ వల్లనే బహుశా అది ఒకవేళ అంటే ఈ రిలేటెడ్ థింగ్స్లో ఒక ఫైనట్ ఆస్పెక్ట్ లాగా ఉన్నప్పటికీ కూడా ఇన్ఫినిట్ థింగ్ని అర్థం చేసుకోవడానికి అది సహాయం ఎందుకు చేస్తుంది అంటే అది అనుభూతి చెందుతుంది కాబట్టి. ఆ అనుభూతి చెందుతుండేటువంటి థింగ్ వల్ల వచ్చినటువంటి అండర్స్టాండింగ్ ఇన్ఫినిట్ అండర్స్టాండింగ్ ఏదట అవ్వచ్చు. మేబీ ఆ టెక్స్ట్ ఆ కాంటెక్స్ట్లో చెప్పారండి. సార్ జయబాబా సార్. చెప్పండి సార్ ఇక్కడ నా ఒపీనియన్ సార్, ఇప్పుడు ఇక్కడ అనంతమైనటువంటి ఆత్మ నేను మనస్సు అనేటటువంటి అనుభూతి పొందుతున్నప్పుడు, అంటే ఇక్కడ ఎన్ని లేవు, ఒకే ఒక్కడున్నాడు, అతని భ్రమ ఇలాగ ఉంది. అలాంటప్పుడు నేను మనస్సు అనుకునేటప్పుడు ఈ వ్యక్తమవుతున్నటువంటి ఈ భౌతికత వీటితో ఆలోచించడం, అతని తెలివి సమస్తం అంతా కూడా జీవాత్మదంతా ఈ మనసులోనే ఉంది. కానీ దాని ఇంకా దగ్గరికి వచ్చి, అంటే ఈ ప్రపంచంలో పడి ఆలోచించడానికి ఇదే శాశ్వతం అనుకొని ఇలాగ అనుభవిస్తున్నటువంటి అదే జీవాత్మ ఇంకొంచెం ఆ లోపలికి వెళ్తునేటప్పుడు హృదయం పనిచేయడం మొదలు పెడతాడు. అంటే మళ్ళీ అక్కడ పనిచేసేది అతని తాలూకా ఆ హృదయం, అంటే అక్కడ ఉన్నది ఒక్కడే. ఇప్పుడు మనసు అనుకున్నాడు, ఇక్కడ హృదయం పనిచేస్తున్నప్పుడు అది ఇంకా తనకి చేరువుగా ఉంది, ఆత్మకి ఇంకా అది చేరువుగా ఉందన్నప్పుడు అప్పుడు అసలైనటువంటి విషయం గురించి, అనుభూతి గురించి అది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. అంటే ఇంకా అంతకన్నా అతీతమైనటువంటి తన సెల్ఫ్, తన్ను తాను తెలుసుకోవడం. కాబట్టి ఏంటంటే అది ఒకే ఒక్కడు కాబట్టి ఇక్కడ మనసుగా, ఇక్కడ హృదయంగా, ఇక్కడ యథార్థ స్వరూపంగా మారుతున్నటువంటి వాడు తనే.
ఇక్కడ ఇన్ని లేవు కాబట్టే అందుకు అక్కడ మనసులో ఉండేటప్పుడు ఇది సాధ్యం కాదు, హృదయం దానికన్నా చేరువు కాబట్టి, అంటే మనసుకు అతీతంగా ఇంకా పైది హృదయం అనుకునేది మనసుకు దిగువది కాదు. ఆ మనసు అనేది అంటే భౌతికమే శాశ్వతం, ఇదే యథార్థం, ఇవే నిజం అనుకునేటటువంటి దాటి వెళ్ళిపోయింది అది. అలా అతీతంగా వెళ్తేనే అది హృదయంకి వెళ్తుంది. ఇంకా హృదయ అనుభూతి కూడా అది వేరే కాదు, అది నేనే అనుకునేటప్పుడు ఆ అనుభవం వచ్చినంత వరకు కూడాను అది పనిచేయడం మొదలు పెడుతుంది అని నాకు అనిపించింది సార్. జై బాబా. అంటే మైండ్కి హృదయంకి అక్కడే వేరువేరుగా ఎవరు లేరు కదా, ఒకే ఒక్కడు కదా, అక్కడ అనుభవించినాడైనా ఇక్కడ అనుభవించినాడైనా ఆ పరమాత్మే. అవునండి. అయితే ఇక్కడ 7 అయ్యింది కాబట్టి మనం ఈ చర్చని రేపు కొనసాగిద్దామండి. రేపు మాట్లాడుకొని అప్పుడు కంక్లూడ్ చేసుకుందాం. మళ్ళీ రేపు కలుద్దామండి. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా.